నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అఖండ ట్రీజర్ వచ్చేసింది. అఖండ తాండవం ఎలా ఉంటుందనేది నిజంగా ట్రీజర్లోనే పూర్తిగా కనిపించేసింది. నిజంగా గాడ్ ఆఫ్ మాసెస్ అంటే ఏంటి అనేది చూపించింది. అది కాకుండా డైలాగులు కూడా నిజంగా చెప్పాలంటే బోయపాటి గారికి సంబంధించి ఒక స్టాంప్, ఒక ముద్ర అయితే పడిపోయింది. మొత్తానికి టీజర్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? బాలయ్య అంటేనే డైలాగు దీంట్లో చూపించేశారు. చాలా పవర్ఫుల్ డైలాగ్ అది. నా శివుని అనుమతి లేకుండా ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు అనే డైలాగు చాలా పవర్ఫుల్ డైలాగ్ రాశాడు. అక్కడ ప్రాసారితం కుదిరింది, పవర్ఫుల్ డైలాగ్ అది. అవతల పక్క వ్యక్తి ఎవరు అనేది మనకు అర్థం కాలేదు. నేను అనుకోవడం ఆది పినిసెట్ అనుకుంటున్నాను. మరి అంతమందిని హిమాలయాల్లో ఫైట్ తీసి, బాలయ్య అంటేనే ఫైట్ కాబట్టి ఆ తరహాల సీజీ వర్క్ కూడా బాగుంది చాలా. ఆ త్రిశూలం అనేది చుట్టూ తిరుగుతూ వాళ్ళని ఫైట్ చేయడం అనేది బాలయ్యకి ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారనడానికి ఉదాహరణ అదే. అయితే దాని తర్వాత వచ్చినటువంటి సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బోయపాటి గారి మార్క్, అదేవిధంగా బాలయ్య గారి డైలాగ్ ఎలా ఉంది? ఇప్పుడు అమాయకుల ప్రాణాలు తీస్తావా, నువ్వు చూస్తావా, అంత చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అనే తరహాలో దాని కంటిన్యూషన్ డైలాగు. పైగా రిలీజ్ డేట్ మీద చాలామంది సందేహాలు ఉన్నాయి. ఈ సినిమా దసరాకు వస్తుందా రాదా, లేకపోతే డిసెంబర్కి వాయిదా పడుతుందేమో, లేదా సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా మీద పోటీ పడుతుందనే వాటికి చెప్తూ డేట్ కూడా ఇచ్చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగా సెప్టెంబర్ 25. అంటే బోయపాటి గారు సైలెంట్గా ఈ సినిమాని పక్కాగా ప్లాన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా సినిమాలు ఎందుకన్నా ముందు స్టార్ట్ అయిన సినిమాలు ఏమో విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని విమర్శలు మనకు వస్తున్నాయి, వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అలాంటిది చక్కటి విఎఫ్ఎక్స్ వర్క్తో ఈ టీజర్ని కూడా రిలీజ్ చేయటం అనేది, అది నిజంగా చెప్పాలంటే సైలెంట్గా వర్క్ చేసేయడం దీని మీద. ఒక పవర్ఫుల్ డైలాగులు కుదిరినాయి, సీజీ వర్క్ అద్భుతంగా ఉంది, లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి, తమన్ బీజిఎం అద్భుతంగా ఉంది. అయితే చూస్తుంటే ఆ లుక్ కావచ్చు, ఆ గ్రాండియర్ కావచ్చు ఎలా ఉంది? లుక్ అయితే బీభత్సంగా ఉందండి. ఎందుకంటే అఖండ కన్నా అఖండ 2 కాబట్టి ఇది డబల్ మాస్ అనుకోవాలి. ఖచ్చితంగా ఆ తరహాలోనే సినిమా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఎంచుకున్న లొకేషన్స్ కానీ, మరి కథాంశం పరంగా ఎలా ఉందో తెలియదు కానీ మొత్తానికి ఒక అతీంద్రియ శక్తులు అంటాం కదా మనం, ఈ సినిమాలో వాటిని ఎక్కువ చూపించే అవకాశం కనిపిస్తుంది. మనకి అఖండ 1కి వచ్చేసరికి చాలా తక్కువ చూపించారు. కొన్ని హైలైట్స్ సన్నివేశాలు అఖండ మనకి ఫస్ట్ పార్ట్ 1లో ఉన్నాయి. ఇందులో అయితే ఆ ఎద్దు కూడా, దీంట్లో ఒక ఎద్దు కూడా చూపించారు కాబట్టి గతంలో ఉన్న ఆ ఎడ్లు మళ్ళీ దీంట్లో కూడా కనిపిస్తాయా? ఇప్పుడు ఎంతమంది బాలయ్యని మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా డ్యూయల్ రోల్ అయి ఉంటుంది ఈ సినిమాలో. మరి ఇక ఇతరత్ర పాత్రలు ఎవరు ఏంటి అనేది ఒక సస్పెన్స్ అనుకోవాలి. అయితే బాలకృష్ణ గారి లుక్ ఈ సినిమాలో ఎలా ఉంది? అఖండ తాండవం మనం చూసేసాం, కానీ ఇక్కడ పొడువాటి జుట్టు, పెద్ద గడ్డంతో అసలు చాలా గంభీరంగా నిజంగా ఒక శివుడినే చూస్తున్నావా అన్న రీతిలో ఉంది. సో బాలయ్య గారి లుక్ గురించి ఏం చెప్తారు? అదే పాత్ర కంటిన్యూటీ అండి. ఇది అదే ఉన్న పాత్రలోనే ఆ పాత్రే కంటిన్యూటీగా మనం దీన్ని భావించాలి. ఇంకా ఈ పాత్రకి ఏంటంటే అప్పుడు మనకి బాలయ్యలోని అద్భుతమైన శక్తులను చూపించలేదు, ఇందులో అద్భుతమైన శక్తులను చూపించడం. ఈ మధ్యకాలంలో మనకి ఏంటంటే కొంత స్పిరిచువాలిటీ పెరిగింది కాబట్టి ఆ తరహాలో ఈ తరహా సబ్జెక్టుల మీద జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు కాబట్టి ఇది అందరూ యాక్సెప్ట్ చేసేలాగా దీన్ని ఒక తయారు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. బోయపాటి గారు దీని మీద బాగా కసరత్తులు చేశారు, చాలా వర్క్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. బాలయ్య బాబు సెట్కి వెళ్ళే ముందే మ్యాక్సిమం వర్క్ అంతా చేసుకున్నాడు ఆయన. పక్కా స్క్రిప్ట్తో సెట్ మీదకి వెళ్ళడం వల్లే ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి కారణం అదే. ఎందుకంటే ఒక పక్కన రాజకీయంగా బిజీగా ఉంటూ కూడా దీనికి డేట్లు కేటాయించుకోవడం ఇవన్నీ జరిగినాయి అంటే ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ వర్క్ బాగా జరిగిపోయింది, ఫస్టే జరిగిపోయింది అంతా. అయితే మనం చూసుకుంటే ఆ ఫైట్ కూడా కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో షూట్ జరిగినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మహాకుంభమేళలో కూడా షూట్ జరిగిందని చెప్పి తెలుస్తుంది. అయితే సీన్ చూస్తుంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా, లేదంటే దాంతో ముడిపడి ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే పాకిస్తాన్తో కాదు, కానీ నేను అనుకోవడం ఏంటంటే కైలాసం, ఆ కైలాసగిరికి సంబంధించి అక్కడే ఉన్న అట్లాంటి అంశాలు అని పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా మనకి కల్కి సినిమాలో శంబల అనే మనకి ప్రస్తావన చూసాం. శంబల కాదు కానీ హిమాలయాలతో ముడిపెట్టి కథని అటు ట్రావెల్ చేశారో అనిపిస్తుంది. కాశీ నుంచి ఇప్పుడు హిమాలయాల వరకు కూడా ఈ కథాంశం ఆ ట్రావెల్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, కథాపరంగా చెప్పాలంటే.
కాబట్టి హెవీ అంశాలు అయితే ఇందులో ఉండే అవకాశం కనిపిస్తుంది. గతంలో అఖండ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత డబ్ అయ్యి హిందీలో అట్లా చూసి అక్కడ కూడా భయంకరమైన హిట్ అయిందని చెప్తున్నాం. అదే ఇప్పటికీ టీవీలలో వచ్చినా సరే ఈ సినిమాకి సంబంధించి ఎక్కువగా చూస్తున్నారని చెప్పి మనకు ఉంది. సో ఇప్పుడు అఖండ తాండవం ఎలా ఉండబోతుంది, సో ఓవరాల్గా ఇండియాలో ఎంత కలెక్షన్స్ కొల్లగొట్టబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే డోస్ ఎక్కువైందని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కూడా డోస్ ఎక్కువైంది. ఇప్పుడు బోయపాటి అంటేనే డోసు. ఇక బాలయ్యను ఈ తరహాలో ఆయన చేయాలంటే బోయపాటి వల్లే అవుతుంది ఇప్పట్లో మాత్రం. అలాంటిది మరి ఈ సినిమాలో మరి మళ్ళీ బోయపాటి అనగానే సినిమాకి డోస్ పెంచుతున్నాడు ఆయన. ఇప్పుడు సింహ, లెజెండ్, మరి అఖండ ఇలా వెళ్తూ ఆయన డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే బోయపాటిగా వేరే హీరో మీద చేస్తే అది వర్కౌట్ అవ్వట్లా, అంత ఈ స్థాయిలో వర్కౌట్ అవ్వట్లా. ఒక బాలయ్య బాబుకి వర్కౌట్ అవుతుందంటే ఆయన ఇమేజ్ అనేది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. అది వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాలయ్య బోయపాటి అంటేనే అది హిట్ కాంబినేషన్గా వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మళ్ళీ బాలయ్య బాబుకి మనం అప్పుడు ఒక ఇన్నింగ్స్ అనుకున్నాం, అఖండతో ఒక ఇన్నింగ్స్ అనుకున్నాం. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్లో డబుల్ హ్యాట్రిక్ దిశగా బోయపాటిని బాలయ్య వెళ్తున్నారని అనిపిస్తుంది. అదే మనం చూసుకుంటే బాలయ్య గారి బర్త్డేకి ముందు రోజు ఇది రిలీజ్ అవ్వడం నిజంగా పండగ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందని చెప్పి అనుకోవాలంటారా? వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే బాలయ్య భర్తలు ముందుగానే 2 అప్డేట్స్ ఇచ్చేసారు వాళ్ళు. కాబట్టి రేపు రిలీజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు రేపు కాకుండా ఒకరోజు ముందుగా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఖుషి చేయడం కోసం ముందుగానే హ్యాపీ బర్త్డే చెప్పాలి కాబట్టి విషయం చెప్పుకుంటూ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు అనుకోవాలి. అయితే బాలయ్య గారి బర్త్డేకి ఈ గిఫ్ట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? బోయపాటి గారు ఇచ్చిన గిఫ్ట్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంది. ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ అన్నారు, ఆ తరహాలోనే ఒక గాడ్నే తీసుకొచ్చి ఒక మాస్ హీరోకి ఎలివేషన్ ఇచ్చి చేసిన టీజర్గా చెప్పాల్సి వస్తుంది అఖండ 2. సో ఈ టీజర్ చూస్తే ఖచ్చితంగా యముడు కూడా భయపడతాడని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా భయపడతాడు. యముడు కూడా భయపడేలాగా ఉంది. ఆ శివుడు కూడా ఆనందంతో ఆనంద తాండవం చేసేలాగా ఉంది. చూద్దాం సార్, మొత్తానికి టీజర్ మాత్రం బీభత్సాన్ని అయితే క్రియేట్ చేసింది. సో ఎలా ఉంటుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.